వారు మరచితిరి అన్న మాట రాయ్ అని చెప్పారు యోహాన్తో. ఎఫెసు సంఘంలో చాలా గొప్ప గొప్ప సేవకులు పనిచేశారు. పౌలు, అపోల్లో, తిమోతి, అకిల, ప్రిసిల్ల, యోహాను వంటి వెరీ బిగ్ ఫాస్టర్స్ ఆ సంఘంలో పనిచేశారు. పోలికార్ప్, ఎర్లీ చర్చ్ ఫాదర్, చాలా గొప్ప వాళ్ళు పనిచేశారు. అయితే 40 years వ్యవధిలో, అంటే ఆ సంఘము పౌలు గారి చేత స్థాపించబడిన 40 సంవత్సరాల వ్యవధిలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న మాట యేసుక్రీస్తు వారు రాయించారు. అంటే 40 years గ్యాప్లో చాలా మార్పులు సంఘంలో వచ్చాయి, సంఘస్థులో వచ్చాయి. మొదటి ప్రేమను, ఆ జీల్ని వాళ్ళు మరిచారు. కాబట్టి వాళ్ళకి ఈ మాట జ్ఞాపకం చేయి అని యేసుక్రీస్తు వారు యోహాన్తో ఆ మాట రాయించడం మనం చూస్తూ ఉన్నాం. అది ఇట్స్ అ వెరీ గ్రేట్ వార్నింగ్ ఫర్ అస్. ఎందుకనంటే విశ్వాసులుగా, క్రైస్తవులుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మనల్ని మనం పరిశీలించుకునే, మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకునే గొప్ప అవసరత ఈరోజు మనకు ఉన్నది. అంత గొప్ప సంఘానికే అలాంటి మాట దేవుడు అంటే ఈ రోజున మనము ఎంతగానో క్లియర్గా, స్ట్రాంగ్గా మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉన్నది. మనం చదువుకున్న వాక్య భాగము తెరుద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి ఆఖరి వరకు 27 వరకు మనం చదువుకుని ఉన్నాం. కొంత ఉపోద్ఘాతం, కొంత ఇంట్రడక్షన్, కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో మనకి చాలా పుస్తకాలు దానిలో పొందుపరిచారు. బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే కొన్ని పుస్తకాల సేకరణ, కలయిక, సమ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటాం. అయితే మనం పట్టుకున్న ఈ గ్రంథము కేవలం గ్రంథం అనం, కానీ దాని పరిశుద్ధ గ్రంథం అంటాం. ఎందుకంటే దేర్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేరేపణ ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట వెనకాల ఉందని తిమోతి పత్రికలో మనం చూస్తాం. 1 తిమోతి 3:16లో ఇందులో ఉన్న ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది, అందుకనే ఎవరినైనా సరి చేయడానికి, కరెక్ట్ చేసుకోవడానికి, అలాగే మనం సరిదిద్దుకోవడానికి ప్రతి మాట మనకు పనికి వస్తుందని పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు. ఆయన దైవావేశం అంటాం, అంటే ఇన్స్పైర్డ్ బై గాడ్. 40 మంది 70 సంవత్సరాల 70 ఆథర్స్ దీన్ని రాశారు. ఏ గ్రంథంలో కూడా ఇంత డిఫరెన్స్ ఉండదు, కానీ ఇన్ని 50కి పైగా రచయితలు రాసినా సరే అందరిలో కూడా ఒక యూనిటీ మనం చూస్తూ ఉన్నాం, ఒక ఏకమైన భావజాలం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఒక పుస్తకంలోనే లేక ఒక మత గ్రంథంలోనే చాలా పొరపాట్లు, చాలా తప్పిదాలు మనం చూస్తూ ఉంటాం బయట. అలాంటిది ఇంచుమించుగా 40కి పైగా మంది రాశారు, కానీ అందరిలో కూడా ఏక భావజాలం మనకు కనిపించే ఏకైక గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లేఖనాల్లో ప్రతి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి జీవము కలుగుతూ ఉంది. ఏమండి, జీవము కలుగుతూ ఉంది. ఇదే సాధారణమైన గ్రంథం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం. అంటే ఈ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మన పాపాలను కొన్నిసార్లు చూపిస్తూ ఉంటాడు, మనం ఎక్కడ సరిచేసుకోవాలో ఒక మంచి మార్గం మనం చూపిస్తూ ఉంటాడు. అలాగే జ్ఞానం కలిగి ఎలా జీవించాలో కూడా అనేక మాటలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 గ్రంథాలను కలిపి ఏమంటామంటే విజ్డమ్ అండ్ లిటరేచర్ అంటాం. థియాలజీలో విజ్డమ్ అండ్ లిటరేచర్ అంటాం. ఇంకా ప్రొఫెటిక్ బుక్స్ ఉంటాయి, మైనర్ ప్రాఫిట్స్, ప్రవక్తలందరూ కూడా మనకు తెలిసిందే. గాస్పల్స్ అంటాం, మొదటి 4 సువార్తలు అంటాం. తర్వాత లెటర్స్ అంటాం, పౌలు గారు రాసిన 13 పత్రికలు బైబిల్లో ఉంచబడ్డాయి. అయితే ఈ సెక్షన్ పాత నిబంధనలో ఉన్న ఈ 5 గ్రంథాలు కూడా విజ్డమ్ అండ్ లిటరేచర్ అంటాం. చాలా అధ్యాయాల్లో సొలొమోను పలికిన అనేకమైన సామెతల్లో ఇంచుమించుగా 500 నుంచి 600 సామెతలు ఇందులో రికార్డ్ చేయబడి ఉన్నాయి అని చాలామంది యొక్క అభిప్రాయం. బైబిల్లో మహాజ్ఞాని ఎవరంటే మనకందరికీ క్లియర్గా తెలుసు, సొలొమోన్. ఏం కావాలి నీకనంటే నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగినప్పుడు ద వైజ్ పర్సన్,
మేబీ ద వైజెస్ట్ పర్సన్ అని మనం పిలవచ్చేమో. మహాజ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇవ్వడం జరిగింది. తన జ్ఞానంలో నుంచి దేవుని యొక్క బహుమానం, ఆ జ్ఞానము అనే గిఫ్ట్ నేను పొందుకొని తన ఆలోచనల నుంచి వచ్చిన అనేకమైన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇవన్నీ సొలొమోన్ కాలంలో రికార్డ్ చేయబడలేదు, కానీ ఆ తర్వాత హిజ్కియా కాలంలో తన దగ్గర పనివారు ఇవన్నీ కూడా కంపైల్ చేసి ఒక దగ్గర పొందుపరిచి సామెతల గ్రంథంగా ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకం కనుక ఇంతవరకు ఎవరైనా చదవలేదు అనుకుంటే దయచేసి చదవడం ఆరంభించండి. చాలామంది న్యూ ఇయర్లో డైలీ బ్రెడ్ అనుదిన వాక్య ధ్యానము స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ వెరీ గుడ్, వండర్ఫుల్. దాంతోపాటు సామెతలు కూడా చదవడం మన పర్సనల్ లైఫ్కి చాలా శ్రేయస్కరం. నేను కూడా చాలా లాభం పొందుకున్నాను ఈ సామెతల గ్రంథం చదవడం బట్టి. సాధారణమైన ఒక మాటలే కాదు, కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థియాలజీ ఇన్ ఇట్. చాలా లోతైన బిబ్లికల్ థియాలజీ ఇందులో మనం చూస్తాం. దేవుని గురించిన తత్వజ్ఞానం మనం దీంట్లో మనం చూస్తాం. దేవుని గురించిన గుణాలు, లక్షణాలు, అనే హృదయం ఎలాంటిది, మనం ఎట్లాగుంటే దేవుని మనము సంతోషపరచవచ్చు అనే విషయాలను సుస్పష్టంగా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఎవరైనా కొత్తగా వివాహం చేయబడితే ఆ భార్య భర్తల మధ్య మనం చూసేది ఏంటంటే అన్యోన్యత చూస్తాం. చాలా క్లోజ్గా ఉంటారు. భార్య ఏమో భర్తని ఎలాగా ఇంప్రెస్ చేయాలి, ఎలాగ సంతోషపెట్టాలి అని, అలాగే భర్త కూడా తన భార్యకి బయట నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటాడు, ఫ్లవర్స్ తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకనంటే దే వాంట్ టు షేర్ ద లవ్. తన భాగస్వామికి ఏది ఇష్టమో, తన భాగస్వామి హృదయం ఎలాంటిదో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఎర్లీ డేస్లో వాళ్ళు ఉంటారు. అట్లాగే మనము దేవునితో చక్కని సంబంధంలో, ఆ క్లోజ్ సహవాసంలో మనం ఉండాలంటే ఆయన హృదయం ఏంటో మనకు అర్థమవ్వాలి. ఆయనను మనం ఇంప్రెస్ చేయాలంటే ఆయనకి ఏమిష్టమో మనకు తెలియాలి. ఆయన వాక్యానుసారంగా జీవించడము దేవునికి ఎంతగానో ఇష్టమని చాలా మాటల్లో మనం చూస్తాం. అయితే మరి ఈ యొక్క న్యూ ఇయర్, నూతన సంవత్సర ఆరంభ దినాల్లో ఉన్నాం. మరి సొలొమోను తన జ్ఞానంతో ఎన్నో మాటలు చెప్పి ఉన్నాడు. ఈ 8 వచనాల్లో కూడా చాలా అద్భుతమైన మాటలు, మన జీవితానికి శ్రేయస్కరమైన మాటలు ఆయన పొందుపరిచినట్లుగా చూస్తాం. 4వ అధ్యాయము వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కొంచెం పైకి వెళ్ళినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనం చదివితే, నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడినైన ఏక కుమారుడినై ఉంటిని అని రాశాడు ఒక మాట ఆయన. నా తండ్రికి కుమారుడుగా ఉన్నాను, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడినై ఉంటిని అని చెప్పాడు. ఈ వచనంలో 3 తరాల్ని ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఆయన 3 జనరేషన్స్ని ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నాడు. చాలామంది థియాలజియన్స్ ఏమంటారంటే సొలొమోను తన తండ్రి అయిన దావీదు, తన తల్లి అయిన బెత్షెబా, వీళ్ళిద్దరి దగ్గర కూర్చొని తను విన్న మాటలు, దావీదు నుంచి నేర్చుకున్న మాటలు ఇప్పుడు తన కుమారుడైన రెహబాముకి ఆయన పాస్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ రెహబాం కాబట్టి తన తండ్రి నుంచి విన్న మాటలు ఇప్పుడు తన కుమారుడికి వినిపిస్తూ ఉన్నాడు రాతపూర్వకంగా. వెర్బాటిమ్ అంటాం దాన్ని. కాబట్టి ఈ మాటలు దావీదు బెత్షెబా నుంచి స్వయంగా సొలొమోను విని తన కుమారుడైన రెహబాంతో ఆయన చెప్తున్న యొక్క మాటలు. ఈ మొత్తం గ్రంథంలో 2 మేజర్ థీమ్స్ ఉంటాయండి. ఏంటంటే ఒకటి విజ్డమ్ అండ్ ఫూలిష్నెస్, లేక ఫాలీ అంటాం. విజ్డమ్ అంటే జ్ఞానము, విధేయత, వివేచన, ఇవన్నీ కూడా విజ్డమ్ కింద వస్తాయి. ఫూలిష్నెస్ అంటే దీని కంప్లీట్గా ఆపోజిట్. జ్ఞానానికి, వివేచనకి, విధేయతకి ఆపోజిట్గా ఏమంటాయో దాన్నే ఫూలిష్నెస్ అంటాం. సో ఈ మొత్తం గ్రంథాన్ని ఒక మాటలో చెప్పాలంటే విజ్డమ్ వర్సెస్ ఫాలీ లేక ఫూలిష్నెస్. ఈ గ్రంథంలో ఒక చక్కని సారాంశం మనకు కనబడుతుంది. ఒక పిలుపు మనం వింటాం. ఏంటి పిలుపు అని అంటే, దేవుడు మనలందరినీ ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశంలో మనం నడవడానికి ఒక పిలుపునిస్తుంది ఈ యొక్క గ్రంథం. అందుకనే చాలా శ్రేష్టమైన గ్రంథం ఇది. ఇట్ కాల్స్ మ్యాన్ టు లివ్ యాజ్ ద క్రియేటర్ ఇంటెండెడ్ హిమ్ టు లివ్ వెన్ హీ మేడ్ మ్యాన్.
దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ మానవుడు ఎలాగ జీవించాలి అని ఉద్దేశించాడో అట్టి విధంగా మనము ఆ స్వారూప్యంలోకి, ఆ నడవడిలోకి రావడానికి ఈ సామెతల గ్రంథము మనకి గొప్ప పిలుపుని ఇస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ ఇయర్ ఆరంభంలో అనేక మాటల్లో ఈ కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో వీటిని బదిలిపరచుకోవడానికి మనము ఇష్టపడదాం. 20వ వచనం, 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. చాలండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. దానికి ఇలాగ అంటాను, సొలొమోను పిలుపునిస్తా ఉన్నాడు, పే అటెన్షన్, లేకపోతే జాగ్రత్త వహించు, చెవి యొగ్గుము అన్న మాట చూస్తాం. యేసు ప్రభు వారు కూడా 4 సువార్తలు మనకు కనబడే విధంగా తన 3.5 years ఆఫ్ మినిస్ట్రీలో చాలాసార్లు అనేకమైన ఉపమానాలు చెప్పిన తర్వాత చెవులు గలవారు వినుగాక అన్నారు. అంటే లిజన్ కేర్ఫుల్లీ, దానికి మీరు అటెన్షన్ మీరు పే చేయండి. ఈ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా విజ్డమ్ అనే యొక్క థర్డ్ పర్సన్గా సొలొమోను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఈ మాటలు సొలొమోనే రాశారు, కానీ ఆయన ప్రేరేపించబడి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాశారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనకు ఖచ్చితంగా వర్తిస్తాయి. పౌలు గారు రాసిన ఏ పత్రిక కూడా మనకు డైరెక్ట్గా అడ్రస్ చేయబడలేదు. అది గల్తీలో ఉన్న సంఘాలకి రాయబడ్డాయి, కొరింథీలో ఉన్న సంఘాలకి రాయబడ్డాయి. అవి మన కొరకు డైరెక్ట్గా రాయబడలేదు, కానీ ఖచ్చితంగా మనకు అందరికీ ఎలాగూ వర్తిస్తున్నాయో ఈరోజు వరకు సామెతల్లో చెప్పబడిన మాటలు కూడా ఈరోజు మనకు వర్తిస్తాయి. కాబట్టి పే అటెన్షన్ అన్న మాట మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. మన జీవితంలో చాలా విషయాల్లో ఈ కేర్ఫుల్గా లేకపోతే చాలా పర్యవస్థను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవునా కాదండి? ఇంట్లో చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళరా, జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయరా, పడుకోకరా, జాగ్రత్తగా క్లాస్లో పాఠాలు వినరా అని చెప్తూ ఉంటారు. ఏంటనంటే దెర్ ఈస్ దిస్ కాల్ టు బీ అలర్ట్. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ, దినములు చెడ్డవి కనుక బీ ప్రిపేర్డ్, బీ విజిలెంట్, మెలకుగా ఉండుడి అని రాశాడు అన్నమాట. జాగ్రత్తగా ఉండుడి అని రాస్తున్నాడు. సొలొమోను కూడా సమయంలో మనకు అదే ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఒక విషయంలో. ఏ ప్లేస్లోనంటే పడుకొని కార్ డ్రైవ్ చేసుకొని యాక్సిడెంట్లకు లోనవుతున్న వారిలో చాలా దేశాలు ఉన్నాయి, కానీ అమెరికా దాంట్లో టాప్లో ఉంటుంది. ఒక స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి 5గురిలో ఒకళ్ళట అట్లీస్ట్ ఈ స్లీప్ డ్రైవింగ్ ఇష్యూతో బాధపడుతూ ఉన్నారట. అట్లీస్ట్ ఒక ప్రాబ్లం అయినా, ఒక కేసు అయినా, యాక్సిడెంట్ అయినా, అంటే నిద్రమత్తులో అలా నిద్రలోకి జారుతూ ఉన్నప్పుడు వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఏదో రోడ్డు పక్క నుంచి లోపలికి వెళ్ళడమో లేదా ఇంకో వెహికల్ని గుద్దడమో చాలాసార్లు యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి 5గురిలో ఒకరంట. ఏంటి అక్కడ ప్రాబ్లం అని అంటే, ఎప్పుడైతే మన ఫోకస్ ఆ కార్ డ్రైవింగ్ మీద ఉండదో మన దృష్టి మారుతూ ఉంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్తాం అనుకోవడానికి వీలేదు, కానీ అవతల నుంచి కూడా ఎవరైనా పొరపాటుగా రావచ్చు. అందుకే చాలా అలర్ట్గా ఉండాలి, అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ నిద్రలోకి జారుకునే ఆ కేసులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం కేర్లెస్గా ఉంటామో కొన్ని విషయాల్లో చాలా పర్యవసనాలు మనం ఫేస్ చేయవలసిన అవసరత. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఎందుకో గుర్తు వస్తూ ఉంది. ఐ థింక్ 9th క్లాస్లో అప్పుడు సైకిళ్ళు ఇంట్లో ఉండడమే చాలా గొప్ప విషయం. సైకిల్ కొని సాగర్ నగర్ నుండి ఎంవిపి కాలనీ నుండి తిరిగి సాగర్ నగర్ వెళ్ళాలన్నమాట. అదో పెద్ద జర్నీ మాకు ఆ రోజుల్లో. వెళ్తూ ఉంటే నేను సైకిల్ డ్రైవ్ చేస్తా ఉన్నా, వెనకాల మా ఫ్రెండ్ కూర్చున్నాడు 7th క్లాస్లో. కరెక్ట్గా తెన్నేటి పార్క్ దాటినాక సర్కిల్ దగ్గర సర్కిల్ చుట్టూ వెళ్లకుండా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి రాంగ్ రూట్లో వెళ్ళాం. అనుకోకుండా స్కూల్ బస్సు ఎదురుగుండా వస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే నాకు ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది అనమాట. నా సైకిల్ హ్యాండిల్ పక్క నుంచే బస్సు వెళ్ళిందండి. దే వాజ్ నాట్ ఈవెన్ 1 inch గ్యాప్. ఒక్క క్షణం కానీ లేట్ అయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో, మరి వి డోంట్ నో. కానీ దేవుడు కాపాడాడు, ఎందుకనో సడన్గా ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. సో కేర్లెస్నెస్, ఆ సర్కిల్ చుట్టూ తిరిగి వెళ్ళాలి, కానీ కేర్లెస్గా అలాగెందుకు వెళ్ళాం, రాంగ్ రూట్లో వెళ్ళాం.
ప్రాణాపాయం, దే వాజ్ ద కాన్సిక్వెన్స్, కానీ దేవుడు కాపాడాడు ఆ విషయంలో. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా, వాక్య సంబంధమైన విషయాల్లో కూడా మనము అటెన్షన్ పే చేయాలి అని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక పిలుపును ఆయన ఇస్తాడు, చెవి యొగ్గుము, జాగ్రత్త వహించండి, దినములు చెడ్డవి కనుక బీ ప్రిపేర్డ్, సిద్ధపాటు మీరు కలిగి ఉండండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదాహరణ మీకు చెప్పినట్టే గుర్తు. ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఒక చిన్న పాప దగ్గరికి టీచర్ వెళ్ళి, అమ్మ నీకు ఒక 2 కుందేళ్ళు ఇచ్చాను, రేపు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో 2 కుందేలు ఇస్తే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కుందేలు ఉంటాయి అడిగాడంట. ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి, కానీ పాప 5 అంటుందంట. అలా కాదమ్మా అని చెప్పి ఎగ్జాంపుల్ మార్చిందట. నీకు 2 యాపిల్స్ ఇచ్చాను, మళ్ళీ ఒక గంట అయిన తర్వాత ఇంకో 2 యాపిల్స్ ఇచ్చాను, నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉంటాయని అడిగారంట. అప్పుడు 4 అంటుందంట. బాగా చెప్పావు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ మార్చి, ఇప్పుడు నీకు 2 కుందేలు ఇచ్చాను, మళ్ళీ కొంతసేపు అయితే ఇంకో 2 కుందేలు పిలిస్తే ఎన్ని ఉంటాయంటే 5 అంటుందంట. మళ్ళీ ఇది ఎక్కడ తలనొప్పి అని బాధపడుతుందంట. ఇది సంవత్సరం పాటు లెక్కలు నేనే నేర్పించాను, ఈ లెక్కలు రావట్లేదా ఏంటని చెప్పి చాలా బాధపడితే, ఇక ఆఖరికి ఎందుకమ్మా 5 అంటున్నావు అంటే, మా ఇంట్లో ఆల్రెడీ కుందేలు పిల్ల ఉందండి, మొత్తం కలిపితే 5 అవుతాయి కదా అంటుంది. అండ్ షీ వాజ్ పేయింగ్ అటెన్షన్. టీచర్ గారు అడిగిన ప్రశ్నకి చాలా ఆలోచించి తన వ్యక్తిగత జీవితంలో ఎగ్జాంపుల్స్ కూడా అన్ని క్రోడీకరించి షీ వాజ్ సో క్లోజ్, షీ వాజ్ సో స్మార్ట్ అని మనం దాన్ని గమనిస్తూ ఉన్నాం. సో సొలొమోన్ కూడా అదే అంటూ ఉన్నారు, నా కుమారుడా నా మాటలను చెవి యొగ్గుము, నా మాటలను ఆలోకించుము. మొదటి పేతురు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట పేతురు గారు చెప్తా ఉన్నారు. ఆ మాట చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును, గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ది ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈస్ నియర్. అన్ని విషయముల అంతము దగ్గర పడుతూ ఉంది అని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే గ్రంథంలో 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. ఆయన ఇస్తున్న ఒక సలహా, పేతురు ఇస్తున్న ఒక సజెషన్, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంట మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. పేతురు ఈ సింహం ఎగ్జాంపుల్ ఎందుకు వాడుకున్నారో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరు కూడా సింహంతోనో పులితోనో వెళ్ళి సింగిల్గా పోరాడలేం. ఎవరికైనా ధైర్యం ఉందండి? సింగిల్గా వెళ్ళి దాంతో ఫైట్ చేయడం చాలా కష్టం. అంటే దేవుడు మనతో ఉంటే తప్ప దానియేలు ఆ స్టోరీలో సింహాల బోలు తప్పించబడదు, వేరే విషయం. కానీ మనం సింగిల్గా వెళ్ళి దాంతో ఫైట్ చేయడం చాలా కష్టం. నేను వెళ్తాను, ఈ మధ్యనే ఐ థింక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ జూలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి పులి బోన్లోకి దూకేశాడు. మీకు ఎవరు జ్ఞాపకం ఉందో లేదో, న్యూస్ పేపర్లో కూడా వేశారు. బెంగళూరులోనో వైజాగ్లో జూలోనో పులి బోన్లో దూకేశాడు. దాంతో ఫైట్ చేస్తాను అనుకోని మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి కొన్ని క్షణాల్లోనే ఆయన చనిపోయాడు. సో ఎవరు కూడా పోరాడలేం. సో ఇప్పుడు అపవాదిని ఈ సింహంతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అపవాదితో నేను ఒంటరిగా వెళ్ళి పోరాడుతాను, శోధనలు జయించగలను అనుకోవడంటే చాలా పొరపాటు. మన వెనకాల దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. దేవుని సహాయము లేనిదే మనం అపవాదితో పోరాడము సాధ్యం కాదు, చాలా కష్టతరము అవుతా ఉంది. అందుకే పేతురు అంటున్నాడు, బీ అలర్ట్ అండ్ బీ ఆఫ్ సోబర్ మైండ్ అంటున్నాడు. మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉంటాడు. లోకంలో మన జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆత్మీయంగా దిగజారడానికి ఏవైనా పరిస్థితులు అనుకూలిస్తున్నాయేమో మనం జాగ్రత్త వహించాలి అని వాక్యము సెలవేస్తూ ఉంది. కొంతమంది యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కలిగే ఆలోచన ఏంటంటే, ఏదో ఒక ఊహాలోకంలో జీవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది బయట కొంతమంది యవనస్తుల్ని. ఎవరు అడిగారంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇగ్నరెన్స్ అండ్ అపతి అని అడిగారు. ఇగ్నరెన్స్ అండ్ అపతి. ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం, అపతి అంటే ఉదాసీన భావం, ఉదాసీనత. ఈ రెండింటికి తేడా ఏంటని అడిగితే ఒక ఆయన చక్కని సమాధానం ఇచ్చాడు.
ఏం లేదండి, ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ కేర్ అన్నారు. అజ్ఞానం అంటే ఐ డోంట్ నో, ఎపతి ఉదాసీనత అంటే ఐ డోంట్ కేర్, నాకేం అక్కర్లేదు. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు లోకంలో ఏం జరుగుతూ ఉందో, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఎలాగుందో నాకు ఎందుకండి, నాకు అక్కర్లేదండి అన్నట్లుగా యవనస్తులు చాలాసార్లు ఉంటూ ఉంటారు. కానీ విజ్డమ్ యొక్క కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలతో యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు, అరే నేను మీ వయసులో ఉన్నప్పుడు అని చెప్పి ప్రారంభిస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మీలాగా ఉన్నప్పుడు అని చెప్పి చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు ఏమంటారు సాధారణంగా, చెప్పు డాడీ అంటారా? చెప్పేవాళ్ళే డాడీ, ఇప్పుడు వద్దులే మాకు తెలుసులే అంటూ ఉంటారు సాధారణంగా యవన ప్రాయంలో ఉన్న పిల్లలు కూడా. కానీ ఎవరైతే ఆ తండ్రి ఉపదేశాన్ని వింటారో వారి జీవితానికి ఎంతగానో శ్రేయస్కరం, అంతే కదండి. సో లిజన్ టు ది అడ్వైస్ ఆఫ్ ద వైజ్ అని సొలొమోన్ చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా నా మాటలను ఆలకించుము. సొలొమోను హీ వాజ్ గిఫ్టెడ్ బై విజ్డమ్. ఇప్పుడు ఆ మాటలు వినమని తన కుమారుడికి చెప్తా ఉన్నాడు. ఇదే 85వ కీర్తన 8వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా ఒక మాట చూస్తాం. 85వ కీర్తన 8వ వచనంలో, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను అంటున్నాడు ఆ కీర్తనకారుడు. దేవుడు నాతో చెప్తున్న మాట నేను చెవిన పెట్టెదను అంటున్నాడు. అలాగే సామెతల గ్రంథము 12:15లో కూడా ఒక మాట చూస్తాం. సామెతలు 12:15, ద వే ఆఫ్ ఫూల్స్, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ ద గాడ్స్ అడ్వైజ్ ఫర్ షూర్. దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప అడ్వైజ్ ఏంటంటే, జ్ఞానుల సలహాను నీవు పాటించు, ఫాలో ద కౌన్సిల్ ఆఫ్ ద వైజ్ అని ఆయన అంటూ ఉన్నారు. యాకోబు కూడా ఆయన మంచి మాటలు రాశారు. 1వ అధ్యాయము 19 చదువుదాం, తర్వాత 22 కూడా చదువుదాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఈయన కూడా ఒక సలహా ఇస్తూ ఉన్నాడు యాకోబు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును అట్లాగే కోపడుటకును నిదానించువారుగా ఉండండి. ఏంటంటే అది, ఎవ్రీవన్ షుడ్ బి క్విక్ టు లిజన్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు బికమ్ యాంగ్రీ. వినుటకు వేగిరపడేవారుగాను, మాట్లాడుటకు అట్లాగే కోపడుటకు నిదానించువారుగా మనం ఉండాలి అని ఆయన సలహా ఇస్తూ ఉన్నాడు. కానీ చాలాసార్లు ఈ రివర్స్లో మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటే మనం ఏం చేస్తామని సాధారణంగా, మళ్ళీ ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు తిరిగి 2-3 మాటలు అంటూ ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ us ఫర్. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారంటే తగ్గింపు స్వభావం కలిగి మీరు జీవించండి అన్నాడు. అలాగే 22వ వచనంలో 1:22 యాకోబు, వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునే యుండుడి అని చెప్తా ఉన్నాడు ఆయన. యాకోబు ఇస్తున్న ఆ యొక్క చెప్తున్న మంచి మాట అడ్వైజ్ ఏంటంటే, డు నాట్ మియర్లీ లిజన్ టు ద వర్డ్ అండ్ డిసీవ్ యువర్ సెల్ఫ్, కానీ క్రియారూపంలో దాన్ని చూపించండి, ఆ మాటను ప్రవర్తనలో మీరు చూపించండి అన్న మాట ఆయన చెప్తా ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా మాట ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అలాగే 4వ అధ్యాయం సామెతలు 21వ వచనంలో, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చునంట. ఈ కాలంలో, ఈ జనరేషన్లో చాప కింద నీరులాగా ఒక భయంకరమైన కండిషన్ అది వ్యాప్తి చెందుతుంది. ఏంటంటే డిప్రెషన్, మనోవేదన. బయట చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా సూసైడ్స్కి ఎవరు వెళ్తున్నారంటే 25 to 30 years. మేము బెంగళూరు చదువుకున్నప్పుడు 6 years బ్యాక్ సెమినార్లో చదువుతూ ఉన్నప్పుడు బెంగళూరుకున్న పేరు ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉన్నాయో అన్ని దేశాల తాలూకు అట్లీస్ట్ 1 కంపెనీ బెంగళూరులో ఉందంట. అంటే యవనస్తులకి చక్కని ఉద్యోగాలు,
ఆ కంఫర్టబుల్ లైఫ్ అంతా కూడా ఉంటుంది. కానీ అదే టైంలో బెంగళూరు భారతదేశంలో 3వ స్థానంలో ఉంది యవ్వనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు. అంటే ఇక్కడ అసలు జీవితం అంటే ఏంటో ఇంకా ఆరంభమవకముందే వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఏంటి రీజన్ అంటే డిప్రెషన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా సమస్యలు, అఫైర్స్, రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయి, కానీ డిప్రెషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ సొలొమోన్ ఏమంటున్నాడు చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. మెంటల్ హెల్త్ ఇస్ అ బిగ్ ఇష్యూ టుడే. ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పెద్ద అంటే 10th క్లాస్ లోపు పిల్లలకు కూడా ఈరోజు కౌన్సిలింగ్స్ నిర్వహిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కౌన్సిలర్స్ తీసుకొచ్చి. ఏంటి కారణం అంటే జనరేషన్ బట్టి మార్పులు చెంది డిప్రెషన్కి ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. మెంటల్ ఆరోగ్యం, మెంటల్ హెల్త్ ఈ జనరేషన్లో మనం పాడవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఈ కౌన్సిల్ వింటారో, ఎవరైతే దేవుని మాటలను అటెన్షన్గా వాళ్ళు స్వీకరించి జాగ్రత్త వహించి చెవియొగ్గి విని వాడి ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏంటంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, గార్డ్ యువర్ హార్ట్. ఫస్ట్ థింగ్ లిజన్, ఫస్ట్ థింగ్ ఇస్ పే అటెన్షన్ టు ద వర్డ్. ఫస్ట్ది. రెండవది గార్డ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని బదిలిపరుచుకొని మీ హృదయంని భద్రముగా కాపాడుకోనము అని సొలొమోను చెప్తా ఉన్నాడు. ఐ థింక్ లాస్ట్ ఇయర్లో ఈ ఉదాహరణ మీకు చెప్పాను. ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూత వచ్చి ఒక పెద్ద గ్రంథం తీసుకొచ్చిందట. ఏంటనే గ్రంథం అంటే ఈ గ్రంథంలో నీ గురించి రాయబడిందని చెప్పారట. సరే నేను వెయిట్ చేస్తూ ఉంటే తెల్లటి పుస్తకం అట, పేజీలు తెల్లటి పేజీలు అంట. అయితే ఫస్ట్ పేజ్ తీయగానే ఆ తెల్లటి పేజీలో కొన్ని నల్లటి మార్క్స్ ఏవో నల్లటి మచ్చల్లాగా ఉన్నాయంట. ఏంటండి ఇది అని అంటే, ఇవి నువ్వు చేసిన అపవాది సంబంధమైన క్రియలు అన్నదట ఆ దూత. ఇవి నువ్వు చేసిన తప్పుడు క్రియలు అని చెప్పిందంట. ఈయనకి బాధపడ్డాడట. అయితే నెక్స్ట్ పేజ్ తెల్లటి పేజ్, సెకండ్ పేజ్ తిప్పగానే ఆ నల్లటి మచ్చలు ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయంట. ఇదేంటంటే ఎక్కువ ఉన్నాయి, ఇదేంటంటే ఇవి నువ్వు మాట్లాడిన చెడ్డ మాటలు అన్నదట దూత. ఏముందండి? నువ్వు మాట్లాడిన చెడ్డ మాటలు అన్నదట. నెక్స్ట్ మరొక పేజ్, థర్డ్ పేజ్ తిప్పారట. థర్డ్ పేజ్ తిప్పినప్పటికీ ఇంకా ఎక్కువగా ఆ నల్లటి మార్క్స్ దాని మీద ఉన్నాయంట. ఇదేంటండి అంటే ఇవి నీ చెడ్డ ఆలోచనలు అన్నదట దూత. సరే ఈ టెన్షన్ మొదలైందంటే ఒళ్ళని చెమటలు పెట్టేసి ఇంక లాస్ట్ పేజే ఉంది. లాస్ట్ పేజ్ తిప్పినాడికి అసలు పేజ్ అంతా నల్లగా ఉందంట. ఇదేంటనంటే ఇదంతా కూడా నీ హృదయం అన్నదట దూత. హృదయం అంతా అంధకారంలో ఉంది కాబట్టి దాంట్లో నుంచి అంధకార సంబంధమైన తలంపులు ఆరంభమయ్యాయి. అంధకార సంబంధమైన ఆలోచన తలంపుల నుంచి అంధకార సంబంధమైన చెడ్డ మాటలు మన నోట్లోంచి వస్తాయి. ఎప్పుడైతే ఆ మాటలు అవన్నీ వస్తాయో అవి క్రియారూపంలో మన సాక్ష్యంగా అవి మారుతాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన హృదయం నుంచే ఇవన్నీ కూడా ఆరంభం అవుతూ ఉంది. అందుకనే సొలొమోన్ అంటున్నాడు, అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ హృదయమును భద్రముగా మీరు కాపాడుకోండి. ఎందుకంట 23వ వచనంలో మొదటి లైన్లో ఏముందండి? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఇంగ్లీష్లో చక్కని పదం వాడారు. యువర్ హార్ట్ ఇస్ ద వెల్ స్ప్రింగ్ అన్నారు. వెల్ స్ప్రింగ్ అంటే జీవ జలం వచ్చే చోటు అది. మన హృదయంలో నుంచే అనేకమైన విషయాలు పుట్టుకు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని సరి అయిన రీతిలో మనం పెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి అని సొలొమోను ఒక సలహా, రెండవ అడ్వైజ్ ఆయన ఇస్తూ ఉన్నాడు. హార్ట్కి హెడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. వాక్యం మొట్టమొదటిగా మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్తుందండి? మన మెదడులోకి. మన కళ్ళతో చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం, మన మెదడులోకి వెళ్తుంది. అంటే చాలా వాక్యాలు కంటెస్ట్ పెడతా ఉంటాం, చూడకుండా వాక్యాలు చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ హెడ్. కానీ ఈ వాక్యము హెడ్ నుంచి హార్ట్కి రావాలి.
హెడ్ నుంచి హార్ట్కి రావడం అంటే మనం నేర్చుకున్న వాక్యాన్ని క్రియారూపంలో మనం చూపించగలగాలి. సరైన సమయంలో ఆ విశ్వాసాన్ని మనము వాడుకోగలగాలి. మనం చాలా భక్తిపరులమే, ప్రార్థనా పరులమే, కానీ సరైన సమయంలో ఇన్ ద క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్ ఆ విశ్వాసాన్ని మనం వ్యక్తపరచగలుగుతున్నామా లేదా అనేది ఈరోజు ప్రశ్న. మాకు తెలిసిన బంధువు ఒక ఆమె ఉండేవారు. ఆమె సండే స్కూల్ టీచర్, చాలా సంవత్సరాలుగా బైబిల్ కూడా ఒక 20 సార్లు చదివేసి ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేస్తారు ఆవిడ. చాలా వాక్యం కూడా ఎప్పుడైనా ఎక్కడుంది రిఫరెన్స్ అని మర్చిపోతే టక్మని చెప్తుండేది ఆవిడ. ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పటికీ ఆవిడ ఇంట్లో వాతావరణం అంత వేడిగా ఉంది. అంటే ఏసీ లేదు అనుకోకండి, వాతావరణం అంటే చిన్న ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. ఆమె నోట్లో చూస్తున్న మాటలు వింటే భయపడ్డాం. అంటే ఈవిడైనా సండే స్కూల్ టీచరా? అంటే బైబిల్ కంఠస్థ పెట్టి 20 సార్లు చదివింది ఈవిడైనా? అంటే హెడ్లో చాలా వాక్యం ఉందే, కానీ హార్ట్లోకి వాక్యం వెళ్ళలేదు. కానీ ఎవరి హృదయంలో అయితే వాక్యం స్థిరంగా ఉంటుందో వారినే దేవుడు ఇష్టపడతాడు. ఎవరి జీవితము దేవుని వాక్యం చేత కంట్రోల్ చేయబడతాదో వారినే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అదే మాట యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 35 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదువుదాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటా ఉన్నా. సజ్జనుడు చాలండి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటా ఉన్నారు. ఎవరు నా మాటలు కాదండి, యేసుక్రీస్తు వారి మాటలు స్వయంగా. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా అంటా ఉన్నారు. మన ఆలోచనలు, మన హృదయం ఎట్లాగుంటే మన మాటలు, మన వ్యక్తీకరణ, మన సాక్ష్యం అట్లాగే ఉంటుంది. అది చెడ్డదైనా సరే, అది మంచిదైనా సరే. ఎవరో ఒక ఎగ్జాంపుల్ ఉన్నాను. చాలా కాలం క్రితం మన హృదయంలో గొర్రెపిల్ల ఆహారం కొరకు వస్తుంది, అలాగే తోడేలు కూడా ఆహారం కొరకు వస్తుందట. మనం దేనికి మనం ఫీడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మన జీవితం ఉంటుందట. అర్థమైందండి? గొర్రెపిల్ల ఒక తోడేలు 2 వస్తున్నాయి ఆహారం కొరకు. దేనిని మనం ఫీడ్ చేస్తున్నామో దాని మీద మన జీవితం ఆరంభమవుతూ ఉంటుంది. చెడ్డ ఆలోచనలకు, అనవసరమైన విషయాల మీద మనం ఫోకస్ పెడితే మన మాటలు, మన తలంపులు, మన క్రియలు కూడా అట్లాగే ఉంటాయి. కానీ ఎవరైతే వాక్య సంబంధంగా జీవితానికి ఇష్టపడతారో, కొన్నిసార్లు చూడండి, వాక్యంతో నిండిన వారిని గమనిస్తే వారు జోకులు వేసినప్పుడు కూడా వాళ్ళ జోకుల్లో కూడా వాక్యం ఉంటుంది. కొన్నిసార్లు గమనించారా లేదు? దే ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్. వాక్యము వాళ్ళ హృదయంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ అన్నారు ఒక ఆయన. ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ అన్నాడు ఒక ఆయన. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చెప్తున్న ఒక మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. is cursed, the one who diverts his heart from God. చాలా చక్కని మాట. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. మన హృదయాన్ని ఎవరి మీద మనము కేంద్రీకృతం చేయాలంటే దేవుని మీద మనము కేంద్రీకృతం చేయాలి. చాలాసార్లు కౌన్సిల్ తీసుకోవాల్సిన అవసరంలో మనుషుల మీద డిపెండ్ అవుతూ ఉంటాం కదండి. మనుషుల సలహాలకు, మనుషుల యొక్క అభిప్రాయం మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ వాక్యానుసారంగా దేవుని వెంబడిస్తున్న వారుగా, క్రైస్తవులుగా దేవుని యొక్క కౌన్సిల్ని ప్రతి విషయంలో మనం తీసుకోవాలి అని మాట చూస్తూ ఉన్నాం. చదవక్కర్లేదు కానీ 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో ఆసా అని రాజు కనిపిస్తాడు. వాళ్ళ నాన్నగారి పేరు అబియా. ఆయన చెడ్డరాజు, దేవుని వ్యతిరేకంగా ఆయన జీవించాడు. కానీ ఈయన నాన్నగారిని చూసి అలా జీవించకూడదు అని నేర్చుకొని
చాలా రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. అందులో ప్రాముఖ్యమైన రిఫర్మేషన్ ఏంటంటే తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ, అలాగే తన దేశంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర కౌన్సిల్ తీసుకోవాలి. అలాగే చేయకపోతే మరణశిక్ష అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళి చదవండి. 2 దినవృత్తాంతాలు 14-15 అధ్యాయుల్లో 2 ఉంటాయి. ఇంచుమించుగా ఒక 5 రిఫర్మేషన్స్ తీసుకొచ్చాడు, బేసిక్ రిఫర్మేషన్స్. 15వ అధ్యాయంలో మధ్యలో ఉంటుంది ఆ మాట, రైట్ సైడ్ పేజీలో అన్నమాట. ప్రతి ఒక్కరు, పిన్నలే కానీ, పెద్దలే కానీ, చిన్నపిల్లలే కానీ, స్త్రీలే కానీ, తన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద విచారణ చేయాలి అని ఒక నిష్కర్ష వాళ్ళు చేసుకున్నారు. నిష్కర్ష అంటే ఒక తీర్మానం తీసుకున్నారు. అలా చేయని వారికి మరణశిక్ష అనే ఒక డిగ్రీ పాస్ చేశారు దేశంలో. ఈరోజు చాలా తీర్మానాలు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాం, కానీ ఆత్మ సంబంధమైన చాలా స్ట్రిక్ట్ రూల్ అని పెట్టాడు. అందుకే అక్కడ ఉంటుందన్నమాట, 10 years పాటు వాళ్ళకి నెమ్మదంట. ఆ దేశంలో 10 సంవత్సరాల పాటు ఒక్క యుద్ధం కూడా లేదంట. ఆ తర్వాత తన ఆసా కుమారుడని యెహోషాపాతు కూడా వాళ్ళ డాడీని చూసి అదే ఫాలో అయ్యాడు ఆయన. దేర్ ఈజ్ అ జనరేషనల్ ట్రాన్సిషన్ దేర్. తన తండ్రిని చూసి, తన తండ్రి ఎలాగైతే ప్రార్థనగా చేశాడో, తన తండ్రి ఎలాగైతే ఒక నిష్కర్ష, ఒక తీర్మానం తీసుకున్నాడో దేవుని విచారణ చేయాలని యెహోషాపాతు కూడా అలాగే చేశారు. యెహోవా మీద నుండి మీ యొక్క హృదయాలని తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 16వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తాం. 16వ కీర్తన 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది అని చెప్తా ఉన్నాడు. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది అంటా ఉన్నాడు ఆయన. అలాగే 15వ కీర్తన 2వ వచనంలో కూడా, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యెహోవా పర్వతం మీద నివసింపదగినవాడు. హృదయపూర్వకముగా మనం ఏ పని చేసినా సరే హృదయపూర్వకంగా మనం చేయాలి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. గార్డ్ యువర్ హార్ట్స్, మీ హృదయాల్ని భద్రంగా కాపాడుకోండి అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, మంచి బిలీవర్సే. ఇంటికి వెళ్ళినప్పటికీ మంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాట వస్తుందన్నమాట సుమధురంగా. ఇద్దరు ఇంట్లో కాల్ చాపి వింటూ ఉన్నారు. అంటే వాట్ ఆర్ దేర్ ఫోకసింగ్ ఆన్? ఎలాంటివి వింటూ ఉన్నాం, ఎలాంటి చూస్తున్నాం? ఈరోజు కామెడీ షోస్కి ఎక్కువ ప్రజలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాట్ డు వి గెట్ ఫ్రమ్ దేర్? వాటి చూసి వాటిలో ఉండే భాషాజాలం, వారు మాట్లాడే తీరు మనలో కూడా వస్తుంది. గమనించలేదు యవనస్తులో చాలా తెలుగు కామెడీ షోస్ ఎక్కువగా ఈ మధ్యన వస్తూ ఉన్నాయి. వాటిని చూసి యవనస్తులు కూడా అదే రకమైన మోకరి, అదే రకమైన హేళన, వెటకారం మాటలు కూడా చూస్తూ ఉన్నాం. బట్ వేర్ ఆర్ వి ఫోకసింగ్? మన హృదయాన్ని దేని మీద ఉంచుతున్నాం అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. త్వరగా వెళ్దాం. 3వదిగా 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఒక మాటలు చెప్పాలంటే కీప్ కరప్షన్ అవే అంటాం. కరప్షన్ అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది లంచం, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కరప్షన్. అంటే వాక్యానుసారంగా లేనిది, ఫిల్దీనెస్, అసహ్యమైనవి, అసభ్యమైన అన్నీ కూడా కరప్షన్గా మనం భావించాలి. ఒక మాటలు చెప్పాలంటే కీప్ కరప్షన్ అవే ఫ్రమ్ యువర్ టంగ్స్ అండ్ ఫ్రమ్ యువర్ లైఫ్స్ అని పౌలు గారు అంటూ ఉన్నారు. నేను ఎవరిని అంటే మనకి నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మోషేకి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వారిలో 10 ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నానండి ఎవరైనా చెప్పగలరా? ఎవరు కూడా ఉండవు కదండి. ఎప్పుడొకప్పుడు ఎక్కడో దగ్గర మనము తప్పుతూనే ఉంటాం. అందుకే పౌలు గారు అన్నారు రోమీయులకు రాసిన పత్రిక 3:23లో, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించును కృపకు దూరమయ్యారు. దే హ్యావ్ గాన్ ఫార్ అవే ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కృప నుంచి దూరమయ్యారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసిన వారమే. నేను ఎవరిని హత్య చేయలేదండి, నేను ఎవరిని తప్పుగా మాట్లాడలేదు అనుకుంటున్నామేమో, అని 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నట్లుగా మనం అనుకుంటామేమో. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు మీరు పాపం చేస్తున్నట్లు అన్నాడు.
మీరు ఎంత ప్రార్థన చేసినా నీ హృదయంలో మీ సహోదరి మీద కోపం ఉంచుకుని ఉంటే మీ ప్రార్థన దేవుని దగ్గర రాదు అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్ ఆర్ వి గిల్టీ ఆఫ్? అసూయ, మద్దతులు, కోపము, జెలసీ, అబద్ధములు, డిసీడ్, రివెంజ్, ప్రైడ్, యారగెన్స్, గాసిప్ తెలుగులో ఏమంటామండి? పుకార్లు. థ్యాంక్ యూ అండి. గాసిప్ కూడా ఇట్స్ ఎ కరప్షన్, తెలుసో లేదో. కొండెములు ఆడుట. సరదా చెప్తున్నాను, ఎప్పుడో చూశాను ఒక దగ్గర ఈ జోక్ అనమాట. ఆ ఫోటోలో 5 ముస్లి లేడీస్ కూర్చున్నారు, ముస్లి ఆవిడలు కూర్చున్నారు. పైన ట్యాగ్ ఏంటంటే దిస్ కనెక్షన్ ఈజ్ ఫాస్టర్ దాన్ 5G వైఫై అన్నారు. అంటే అంత ఫాస్ట్గా వాళ్ళ మధ్య మాట్లాడుతూ ఉంటాయండి. జస్ట్ సరదాగా అంటున్నారు అంతే. సో గాసిప్స్ చాలా చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ కరప్షన్. దాంట్లో కూడా మనం విసర్జించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో, ఇవేవి నాలో లేవండి అనుకుంటే మీకంటే లేక నాకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కానీ అపోస్తలుడు పౌలే స్వయంగా మాట చెప్తున్నాడు. ఏంటండి? 1 తిమోతి 1:15లో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో ఐ ఆమ్ ద ఫస్ట్ అంటున్నాడు. ఐ ఆమ్ ద వర్స్ట్ సిన్నర్ అంటున్నాడు. అలాంటి యేసుక్రీస్తు వారు ఏ పాపులు రక్షించడానికి వచ్చాడో ఆ పాపుల్లో నేను చాలా వర్స్ట్ అని చెప్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తే అంత స్థితికి ఆయన తగ్గించుకుంటూ ఉంటే ఈరోజు మనం కూడా జాగ్రత్త వహించి మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. మనలో ఉండాల్సిన సరైన యాటిట్యూడ్ ఏంటంటే పౌలు గారికి ఉన్న ఆ యాటిట్యూడ్ని మనం కూడా కలిగి మనం జీవించాలి. లూకా సువార్త 18వ వచనంలో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి కనిపిస్తూ ఉంటాడు. పరిసయ్యుడు ఏం ప్రేయర్ చేస్తున్నారండి? ప్రభువా, నేను ఈ సుంకర్లాగా లేను, నేను ఈ పాపిలాగా లేను, నేను ఎలాంటి పాపం చేయట్లేదు, వ్యర్థమైన మాటలు మాట్లాడట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, నేను నీతిమంతులుగా జీవిస్తున్నాను ప్రభువా, నేను ఈ వ్యక్తిలా లేను కాబట్టి నన్ను నువ్వు బ్లెస్ చేయి అని పరిచర్య ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోపల మూలుగుతూ తన రొమ్మును బాదుకుంటూ ఈ యొక్క వ్యక్తి సుంకరి పాపి ఏమంటున్నాడండి? ప్రభువా, అసలు మీ దగ్గరికి వచ్చే యోగ్యతే నాకు లేదు ప్రభువా అని తను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఎగ్జాంపుల్ చెప్పి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఎవరి ప్రార్థన దేవుడు ఉన్నాడట? ఆ సుంకరి పాపి యొక్క ప్రార్థన దేవుడు అది శ్రేష్టంగా వినట్లుగా చూస్తూ ఉన్నాం. మనలో ఉండాల్సిన లక్షణము, మనలో ఉండాల్సిన ఆ క్యారెక్టర్ ఏంటంటే తగ్గింపు స్వభావం. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడుదురు, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించబడతారు. ఎంతో గొప్ప గొప్ప సేవకుల్ని, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల్ని, మంచి వారిని చూస్తాం, చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సడన్గా కింద పడిపోయిన వారిని చూస్తాం. వై? ఏదో ఒక వెనుకలో వాళ్ళు ఫెయిల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో బలమైన పరిచయం చేసిన సహోదరులు చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ, వాళ్ళ కాలేజ్ టైంలో వాళ్ళ తల్లి తండ్రికి దూరంగా వెళ్ళి వేరే పనులు చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ రకరకాల వ్యక్తులు వచ్చారట. యవనస్తులందరూ వచ్చి నువ్వు స్మోక్ చేయంటున్నారు, డ్రింక్ చేయంటున్నారు, రకరకాల వ్యామోహాలు తీసుకువెళ్తూ ఉంటే ఈయనకి అర్థం కాక వాళ్ళ మమ్మీకి లెటర్ రాశాడు. మమ్మీ, నేను ఏం చేయాలి? ఇంతవరకు ఇంట్లో ఉన్నావు, అంతా కూడా చాలా చక్కగా జీవించాను, ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఏం చేయమంటావు? ఎలాగ నేను వీళ్ళు జడ్జ్ చేయాలి అని రాస్తే ఆమె తల్లి ఆమె లెటర్లో ఆమె రిప్లై రాసింది. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను. వాట్ ఎవర్ వీకెన్స్ యువర్ రీజన్, వాట్ ఎవర్ ఇంపేర్స్ ద టెండర్నెస్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, వాట్ ఎవర్ అబ్స్క్యూర్స్ యువర్ సెన్స్ ఆఫ్ గాడ్, ఒక మాటలో వాట్ ఎవర్ ఇంక్రీజెస్ ది అథారిటీ ఆఫ్ యువర్ బాడీ ఓవర్ యువర్ మైండ్, దట్ థింగ్ టు యూ ఇస్ సిన్ అన్నదామె. ఏ విషయం అయితే నీలో ఉన్న ఆత్మ కంటే నీ శరీరానికి ఎక్కువ అధికారం ఇస్తుందో అది ఖచ్చితంగా పాపమే, తిరుగులేదు, ఫుల్ స్టాప్ అని రాసింది ఆమె. ఎంత గొప్ప తల్లి అండి! ఎంత వివేకంతో కూడిన అర్థమయ్యే రీతిలో ఆ కొడుకు మాట రాసిందో. నీ యొక్క కాన్షియస్ని ఏదైతే ఇంపేర్ చేస్తూ ఉందో, నీ యొక్క రీజనింగ్ పవర్ని, అంటే ఇది వివేచించే జ్ఞానాన్ని తగ్గిస్తూ ఉందో, ఏది వీక్ చేస్తూ ఉందో, నీలో నీ ఆత్మ కంటే నీ శరీరానికి ఆ ఎక్కువ అధికారం ఇచ్చి ఏదైనా సరే అది పాపమే అన్నదట. ఆ ఉత్తరం పొందుకున్న ఆ రోజు నుంచి తన రాక రోజు వరకు కూడా
చాలా చక్కగా ఆయన జీవించాడు అని ఎక్కడో చదివాను ఈ మాట. సుజాన్ వెస్లీ జాన్ వెస్లీకి ఆ పత్రిక రాయడం మనం చూస్తూ ఉన్నాం. 119వ కీర్తన 9-11 కూడా యవనస్తుడు దేని వలన తన నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆల్ ద కరప్షన్ ఆయన తీసివేశాడు, దేవుని వాక్యం మాత్రం ఉంచుకొని ఉన్నాడు. దాన్ని బట్టినే మనకి శుద్ధత ఈ రోజున. కాబట్టి మూడవదిగా కీప్ ద కరప్షన్ అవే. ఆఖరి మాట మనం చూసుకొని ముగించుకుందాం. సామెతలు 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీ కనురెప్పలు అంటే నీ దృష్టి, నీ ఫోకస్ నీ ముందర సూటిగాను చూడవలను అన్నమాట. లాస్ట్ది లుక్ స్ట్రైట్ అహెడ్, సూటిగా చూడవలను. సొలొమోను తన కుమారుడికి ఇంపార్ట్ చేస్తున్న జ్ఞానాన్ని, విజ్డమ్ చూస్తూ ఉన్నాం. లుక్ స్ట్రైట్ అహెడ్ అంటున్నాడు ఆయన. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను అన్నమాట. ఒక మాట, మన దృష్టి, మన ఫోకస్ వెనుక వాటి మీద కాకుండా మన ముందు వాటి మీద మనం ఉండాలి. మనం ఇంకా మన పాత జీవితం సంబంధించిన విషయాల మీద మనం ముందుకు వెళ్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఇది దేనికి ఎగ్జాంపుల్ అని అంటే, మన భుజాల మీద ఒక బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్లో బరువైన రాళ్ళతో వెళ్తాం అనుకోండి, ఎంతసేపు నడవగలం? చాలా కష్టం, భుజాలు పడిపోతాయి, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. మన జీవితంలో రిగ్రెట్స్ని నేను అలా చేసి ఉండాల్సిందే, అలా చేయలేదే, దాన్ని రిగ్రెట్స్ అంటాం. అలాగే మనం చేసిన పాపాలు మరీ మరీ తలుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఎలాంటిదంటే, ఇలాంటి బరువైన రాళ్ళతో నిండిన బ్యాగ్ని మోసుకెళ్ళడం లాంటిదంట. ఏదో ఒక రోజున మనం ఆగిపోతాం మన ప్రయాణంలో. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు ఏమిస్తానంటున్నాడు ఆయన? విశ్రాంతిని ఇస్తా ఉంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటా ఉన్నాడు. మన భారం ఆయన మీద వేసి, మన రిగ్రెట్స్ అయినా అలా చేసి ఉండాల్సిందే, నేను చేయలేకపోయానే అన్న చింత చాలా మంది చూస్తూ ఉంటాం. రిగ్రెట్స్ కానీ, మన పాపస్థితి కానీ, మన గత జీవితాన్ని మళ్ళీ తలుచుకోకుండా వాటిని, ఆ బ్యాగ్ని దేవుని చేతుల్లో పెట్టి మనం ఫ్రీ అవ్వాలి పిల్లరా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లుక్ స్ట్రైట్ అహెడ్. మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే వెనక వాటి మీద కాదు కానీ ముందున్న వాటి మీద ఉండాలట. ఒక సైకాలజీ వ్యక్తి చెప్పిన మాట చదివాను ఎక్కడో. మనము ఒక క్షణంలో, అంటే 2 క్షణాల్లో మనం చూస్తున్నప్పుడు 11 మిలియన్ పీసెస్ ఆఫ్ డేటాని మనం చూస్తామట. నాకు ఆశ్చర్యం కలిగించింది, ఎట్లా సాధ్యం అనిపించింది. మనం ఒక క్షణంలో మనం చూస్తున్నప్పుడు లోకాన్ని 11 మిలియన్ పీసెస్ ఆఫ్ డేటాని మనం చూస్తామట. కానీ అందులో 50 మాత్రమే మనం పరిశీలించుకుంటామట. చాలా ఆశ్చర్యం కలిగించింది. మన విజన్, మన రెటీనా, మన కంటికి ఉన్న లక్షణం అది. 11 బిలియన్ డేటాను చూస్తుంటుంది కానీ అందులో 40 లేక 50 మాత్రమే అది ప్రాసెస్ చేస్తుందట కొన్నట్టు. చూడండి ఎంత సెలెక్టివ్గా మన విజన్, మన దృష్టి ఉంటుందో, ఎంత కొంచెము మనం చూస్తూ ఉందో. కొంతమందికి మల్టీ టాస్కింగ్ చేయమంటే చేయలేరు. మల్టీ టాస్కింగ్ అంటే 2 పనులు ఒకసారి చేయమంటే చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఒక దాని మీద వాళ్ళ పూర్తి ఫోకస్ ఉంచుతారు, 2వ పని వాళ్ళు చేయలేరు. కొంతమంది ఎన్నైనా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు సొలొమోను ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే, బీ ఫోకస్డ్. త్రాగిన తర్వాత బండ్లు, వాహనాలు నడపొద్దు అంటారు. ఎందుకు నడపొద్దు అంటారు? మన ఫోకస్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. నిద్ర వచ్చినప్పుడు కూడా డ్రైవ్ చేయకూడదు, ఫోన్లో వాట్సాప్ చూస్తూ కూడా డ్రైవ్ చేయకూడదు అంటారు. ఎందుకంటే అవర్ ఫోకస్ డ్రిఫ్ట్స్. మనం కార్ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు మన ఫోకస్ దాని మీద ఉండాలి కానీ మిగతా వాటి మీద ఉండకూడదు. అట్లాగే దేవుని సంబంధించిన విషయాలు మనం ఉన్నప్పుడు మన ఫోకస్, మన దృష్టి మన ముందున్న ఆ దేవుని మీద, దేవుడు మనకిచ్చిన గమ్యం మీద మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 యోహాను 2:15-17 లోకమునైనను లోకములో ఉన్నదానినైనను మీరు ప్రేమించకుడి అని చెప్తున్నాడు అన్నాడు ఆయన. 1 యోహాను
15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తం ఎప్పుడు జరిగించగలమంటే మన ఫోకస్, మన దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన ఆ గోల్, ఆ గమ్యం మీద ఉన్నప్పుడే మనం ముందుకు ప్రయాణం చేయగలం. మరి దేవుడు మనకిచ్చిన ఆ ఉద్దేశాన్ని మనము ఫుల్ఫిల్ చేయగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక మాట చూపించి ముగించుకుందాం. పౌలు గారు కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట చూస్తాం. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 1-4 వరకు చదువుదాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పైనున్న వాటి మీదనే కానీ, మొదటి వచనంలో కూడా మాట చూస్తాం, మీరు క్రీస్తుతో కూడా లేకపోని వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చి ఉండి ఉన్నాడు. మీ దృష్టి పైనున్న వాటి మీద ఉంచండి కానీ లోక సంబంధమైన వాటి మీద కాదు అని పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఆయన విజ్ఞప్తి ఆయన చేస్తూ ఉన్నారు. మీ ఫోకస్ని స్పిరిచువల్ థింగ్స్ మీద, ఇటర్నల్ థింగ్స్ మీద ఉంచండి, మీ దృష్టిని లోక సంబంధ విషయాల మీద ఉంచకండి అని చెప్తా ఉన్నాడు. లోక సంబంధమైన వ్యామోహాల మీద కానీ మీ ఫోకస్ని ఉంచకుండా వాటిని మార్చి దేవుని మీద ఉంచండి, పరలోక సంబంధ విషయాల గురించి మీరు ఆలోచించండి అని పౌలు గారు ఈ పత్రికలో మనకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సొలొమోను ఇస్తున్న తన విజ్డమ్లో నుంచి ఆయన ఇస్తున్న ఈ మాటలు, పే అటెన్షన్, దేవుని వాక్యానికి మీరు జాగ్రత్త వహించండి, చెవియొగ్గి నడవండి, ఆ క్రియారూపంలో వాక్యాన్ని మీరు పెట్టడానికి ప్రయత్నించండి, పే అటెన్షన్ అంటున్నా ఉన్నాడు. రెండవదిగా మీ హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు. ఎందుకంటే మీ హృదయంలో నుంచి జీవదారులు బయటకు వెళ్తూ ఉన్నాయి. మీ హృదయం, యువర్ హార్ట్ ఈస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ ద లైఫ్. కాబట్టి వాటిని శ్రేష్టమైన వాటితో మనం నింపుకుందాం. మూడవదిగా కీప్ కరప్షన్ అవే. మీ పెదవుల నుంచి కుటిలమైన మాటలు, ఈ అనవసరమైన మాటలన్నీ కూడా, వాక్య సంబంధం కానివన్నింటి కూడా దూరంగా పెట్టుకోండి అని చెప్తూ ఉన్నాడు. నాలుగవదిగా లుక్ స్ట్రైట్ అహెడ్. ఈ నూతనమైన సంవత్సరంలో వెనుకున్న వాటిని మరిచి, పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరి పడే వారంగా మనము ముందుకు వెళ్దాం. అయితే ఒక మాట, ఈ మాటలు ఒక షాకింగ్ రియాలిటీ ఏంటంటే, వాస్తవికత, మనకి షాక్ కలిగించే వాస్తవికత ఏంటంటే, ఈ మాటలు చెప్పిన సొలొమోను వాటిని పాటించలేదు, గమనించలేదు. ఇన్ని శ్రేష్టమైన మాటలు పలికిన, అంటే దేవుని గిఫ్ట్లో పనిచేస్తున్న సొలొమోను వీటిని పాటించలేదు. రాజుల గ్రంథం చదివితే తనకున్న భార్యలందరూ కూడా సొలొమోను హృదయాన్ని దేవుని నుంచి త్రిప్పివేసిరి అని ఉంటుంది. సొలొమోను పాటించలేదు. కనీసం సొలొమోను తన కొడుకైన రెహబామును కూర్చోబెట్టి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. రెహబాము కూడా ఈ మాటల్ని పాటించలేకపోయాడు. తన తండ్రిని ద్వేషించాడు, తన తండ్రిని దూషించాడు రెహబాము కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నేను, దేవుడు మనతో చెప్పిన మాటలు వినకపోతే మన స్థితి కూడా అంతే. ద క్వశ్చన్ ఈజ్ విత్ అస్. దేవుడు చెప్తున్న ఈ మాటల్ని ముందున్న వాటి కొరకు వేగిరిపడి వెళ్దాం. సమస్తమైన దుర్నీతిని మన పెదవుల నుంచి తీసివేద్దాం, మన హృదయాల్ని భద్రంగా కాపాడుకుందాం. అట్లాగే దేవుని వాక్యాన్ని మనము అటెన్షన్ పే చేద్దాం. ఈ 4 మాటలు విని శ్రేష్టమైన వారిగా నూతనమైన సంవత్సరంలో నూతనమైన శ్రేష్టమైన దీవులు మనం పొందుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేను విజిటమ్ లిటరేచర్ ద్వారా కొన్ని మాటలు మేము విని ఉన్నాం. మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా.
ఎట్లాగా ముందుకు వెళ్తే శ్రేయస్కరమో మా జీవితానికి, ఎట్లాగా మీతో అన్యోన్య సహవాసంలో ఉండగలమో మీరు మాకు చూపించున్నారు. వాటిని అన్వయించుకునే కృప మాకు ఇవ్వండి. నేను ఆచారపరంగా కాదు కానీ నేను విశ్వాసం కలిగి నేను ప్రయాసతో మా క్రైస్తవ జీవితాన్ని, మా రక్షణను కాపాడుకోవడానికి మీరు కృప చూపించమని సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.